అందరికీ నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ సృష్టికి మూలం ఆది పరాశక్తి. ఆ శక్తిని భక్తితో, అనురక్తితో, ఆసక్తితో పూజించే పండుగే దసరా. ఈ పండుగ సందర్భంగా నవరసాలతో మీ ముందుకొస్తున్న నయనానందకరమైన కార్యక్రమం శక్తి. శక్తి సరిగమల్లో ఒదిగిపోతే అది పాటయ్యింది. ఆ గాన మాధుర్యంలో అమృతం అనంత ప్రవాహమై ఉప్పొంగింది. అది తుంబుర నారద గళాలలో గమకాలుగా మారి గగన వీధుల్లో ఊరేగింది. ఆ తుంబుర నారద గానామృతాన్ని మనోగళంలో విందాం, ఆ ఆనందాన్ని ఆస్వాదిద్దాం. రోజా 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 రోజా. ఏంటండి ఇన్ని రోజాలు? మనసు ఆనందం పట్టలేక అయినా కూడా రోజాలు రోజా 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 ఇన్ని రోజాలు. ఆ పల్లవిలో రెండో వాక్యం ఏదో రాశారు కవి, వినపట్ల కనపట్ల, నాకు ఓన్లీ రోజా కనపడుతుంది. ఆ విధంగా అద్భుతంగా మేము నిలబడి యాంకరింగ్ చేస్తుంటే ఇంకే విధంగా సూర్యుడు ఒక్కడే, రోజా ఒక్కతే. ఓకే, మరి మీరు సింగిల్ గా వచ్చారేంటి? సింహం సింగిల్ గానే వస్తుంది మరి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీ పాటతో అందరినీ పండగ చేసుకోమనండి. శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం. శివుని రూపాలు భువికి దీపాలు, స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. సప్తవర్ణముల మాతృకగా సుప్తవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా సుప్తవర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై గరి సని దప మగరి మగరి సని సగమ గమ పమ పని సరి సని రవి సని దప సని దప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. సా 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 సని పగరి సగపని సగరి సా ని సరి పని సగపని దిగ పగరి సా సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్యమమే రీ రీ రిమ పని దమ మని సగరి మగరి సని సరి మాగరి సని సరి నీదమ ప మగరి నిదప మగరి శంభో కైలాస శైలోషికా నాట్య నందిత స్వర నంది వృషభమే గారి సది సద సద పద గద మురళి వనాంతాల విరియు వసంతాల మురళి వనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగ సరిదమ
మగమదని మాదని గస మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దని సమగరి పదగిరి తనిద పది తనిద పగని గమ వాన చల్లుల వేళ ఆ చక్రవాకాన వాన చల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేగాలు దైవతమే నీ సనిధ మగరి సని నీరి నీరి గామ పమగరి మద మగాద మాద నీరి గరి కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడి విషాదమే నై పమగల పని మని నిసా నిని స స స స నిని రి 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 గ గ గ మని గ స ని ని స ప ని స మ ప ని గ మ ప స గ మ స మ గ ప మ ని ప స ని రి స గ మ గ మ గ ని గ ని గ ని స తి స ని స ని స ని స ని ద ని ద ని ద ప ద ప మ స గ మ ప గ మ ప ని మ మ ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ ని స ని ద ప మ గ మ ప ని ద ప మ గ ని స ని రి ని 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 సా స స స ని 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 గా గ గ గ ని 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 మా మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ సా స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స ని స గ మ స గ మ ప గ మ ప ని మ ప ని స స గ మ ప గ మ ప ని మ ప ని స ప ని స గ స స స స స స స రి 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 స స స స స స స స గ గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ తాళాన్వితం పండుగ ఏదైనా కానివ్వండి, అదో వేడుక, ఆత్మీయుల కలయిక, అనుబంధాల కానుక. సో పండుగ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ స్కిట్స్ తో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వస్తున్నారు తాగుబోతు రమేష్, ధనరాజ్. కడుపుబ్బ నవ్వుకోండి, పండగ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. నీకేనయ్యా ఫోన్ ట్రై చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ భయంకర్, హౌ ఆర్ యు? యా సార్, ఐఎమ్ ఫైన్. మన మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఓహో హై, ఏం పేరు? కోటి. ఓ రాజ్కోట్ లో కొట్టియా? కాదు సార్, మన కింగ్ కోట్ లో ఉండే కోటి. ఓ కింగ్ కోట్ లో కొట్టియా? ఓకే భయంకర్, ఈ కథని మనం ఎంచక్క పొద్దున్నే వినేవాళ్ళం కదా, ఈ రాత్రి ఎందుకని? ఎందుకంటే ఇది ఫీల్ గుడ్ మూవీ సార్. అయితే సూపర్ గుడ్ కు చెప్పాల్సింది. వాళ్ళు వద్దంటే నీకు వచ్చాను సార్. వాళ్ళు వద్దంటే నీకు రాలేదు. మీకే చెప్తాను సార్. అలా అయితేనే వింటా. సరే కూర్చో, చెప్పు ఏంటి కథ, ఏంటి చెప్పు సార్. ఓపెన్ చేయంగానే ఒక కారు హైవేలో, ఆ కారు వచ్చి ఒక బంగ్లా దగ్గర ఆగింది సార్. కారు డోర్లు ఓపెన్ అయ్యాయి సార్. క్యాజువల్ గా మాట్లాడిన మ్యూజిక్ కొడతావేంటయ్యా నువ్వు? అతను మన మ్యూజిక్ డైరెక్టర్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరిగింది? నలుగురు కుర్రోలు దిగారు సార్. నలుగురు కుర్రోలు దిగారు. ఓకే. అప్పుడు టైం రాత్రి 12 అయింది. ఆ నలుగురు కుర్రోళ్ళు గెస్ట్ హౌస్ డోర్ ఓపెన్ చేశారు సార్. అప్పుడు టైం మధ్యాహ్నం 12 అయింది సార్. ఏంటి కార్ డోర్ తీయగానే రాత్రి 12 అయింది. గెస్ట్ హౌస్ డోర్ తీయగానే పొద్దున 12. గెస్ట్ హౌస్ అంత దూరమా? పక్క పక్కనే సార్. మరి 12 గంటలు ఎందుకు పట్టింది? కథలో ట్విస్ట్ అదే సార్. ఎక్కడున్నావయ్యా ఇన్ని రోజులు? కృష్ణానగర్ లో సార్. ఇంకా అక్కడ ఉండకు సార్.
నీకు కృష్ణ గారి ఇంటి పక్కన నీకు ఇల్లు కట్టిస్తా. ఆ పక్కనే నీకో ఇల్లు థ్యాంక్ యూ సార్. ఆ 12 గంటలు ఏం జరిగిందో నాకు తెలియాలి. అంతవరకు ఇదిగో ఈ చైన్ ఉంచుకో. ఓకేనా? థ్యాంక్ యూ సార్. కమాన్ టెల్ మీ. కార్ డోర్ ఓపెన్ చేసుకున్న నలుగురు కుర్రోళ్ళు పక్కనే ఉన్న గెస్ట్ హౌస్ లోకి వెళ్ళే సార్. ఎదురుగా ఉన్న శ్మశాన వాళ్ళు శ్మశానానికి ఎందుకు వెళ్ళారు? అక్కడున్న సమాధుల మీద మందు తాగడానికి వెళ్ళారు. ఫుల్లుగా మందు తాగిన నలుగురు కుర్రోళ్ళు ఎదురుగా కూర్చున్న ఒక అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి ఎవరు? కాటి కాపరి కూతురు సార్. బాగా పీకలు తాగి నీకు దండం పెడతాడ్రా, వెనక వచ్చి కొడతావేట్రా, ముందు వచ్చి కొట్రా. బాగా పీకలు తాగిన నలుగురు కుర్రోళ్ళు ఆ అమ్మాయిని బలాత్కారం చేశారు సార్. మరి కాటి కాపరి ఏం చేస్తున్నాడు? వాడు ఫుల్లుగా తాగి వాళ్ళ ఆవిడ సమాధి మీద పడుకున్నాడు. అయ్యో అయ్యో. ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్పేస్తుందేమోనని ఆ అమ్మాయిని రేప్ చేశారు కదా సార్. పక్కనే ఉన్న మన హీరో ఒక బండరాయి తీసుకొని ఆ అమ్మాయి నెత్తి మీద నీకు దండం పెడతాడ్రా, ముందు వచ్చి కొట్రా. హీరో వైట్ షర్ట్ మీద రక్తం మరకలు పడ్డాయి. ఏం తెలియనట్టు వాళ్ళ సమాధి మీద పడుకున్నారు సార్. తెల్లారి 12 అయింది సార్. అప్పుడు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి డోర్ లోపు ముగ్గురు కుర్రోళ్ళు వెళ్ళిపోదామన్నా. హీరో వైట్ షర్ట్ ఉతుక్కొని వస్తా అన్నాడు సార్. ముగ్గురు కుర్రోళ్ళు వెళ్ళిపోదాం అన్నారు సార్. హీరో వైట్ షర్ట్ ఉతుక్కొని వస్తా. ముగ్గురు కుర్రోళ్ళు వెళ్ళిపోయారు. హీరో వైట్ షర్ట్ నీళ్ళల్లో వేసి ఉతికి ఆరేశాడు సార్. రక్తం మరక పోలీస్ సార్. మళ్ళీ ఉతికి ఆరేశాడు సార్. రక్తం మరక పోలీస్ సార్. మళ్ళీ ఉతికి ఆరేశాడు సార్. రక్తం మరక పోయిందా? పోలీస్ సార్. పోతాయా? అది రక్తం మరక కదా. ఎదురుగా ఎవరో ఉన్నారు సార్. భయంకర్. నీ కథ కంటే మ్యూజిక్ భయంకరంగా ఉంది. భయంకర్. ఎదురుగా ఎవరో ఉన్నారు సార్. అయ్యో ఎవరు భయంకర్? అది అద్దంలో వాడు చూసుకొని భయపడ్డాడు. పక్కనే ఉన్న ఫుల్ బాటిల్ గడగడ 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 తాగి అక్కడే పెట్టాడు సార్. ఈ లోపల శ్మశానం నుంచి రారా నేను రా పొద్దున్న నేను చెప్పలేదు. అరుపులు వినిపించేసి హీరో వైట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోయాడు సార్. ఇంటిగా కా శ్మశానంలో వాడి ఇష్టం సార్. వాడి దగ్గరికి వెళ్ళి గుంట తవ్వాడు సార్. ఆ గుంటలో వాళ్ళు పాతి పెట్టిన అమ్మాయి లేదు సార్. ఎదురుగా ఎవరో వెళ్తున్నారు సార్. ఎవరు లేరు సార్. ఈ లోపల వెనక నుంచి ఎవరో అని తిరిగి చూశాడు సార్. అలా దగ్గరికి వచ్చింది సార్. అలా పట్టుకున్నా అలా దగ్గరికి అలా వచ్చింది. చెవి దగ్గరికి వచ్చి రక్తం మరక పోలేదా అని అడిగింది సార్. మరక మంచిదే. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతనే ఎలా ఉంది సార్ నా కథ? నీకు కథలో పాయింట్ నచ్చింది. నా పాయింట్ వాడి పాయింట్. ఈ పాయింట్లు కాదురా సార్ సార్ కథలో పాయింట్ నచ్చింది. ఏం సార్ అది? వాషింగ్ పౌడర్ బర్మా, వాషింగ్ పౌడర్ బర్మా, పాలలోని తెలుపు బర్మాతో వచ్చింది, రంగున బట్టల్ని నిలవల చేస్తుంది. యాడ్ నచ్చిందా? ఇది ఈ నచ్చింది. యాడ్ తీస్తే నీ కర్మ మొత్తం వద్దా. నిజానికి శివుడు సర్వశక్తి సంపన్నుడు, కానీ విరాగిలాగా కనిపిస్తాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తాడు. కానీ త్రికాలాల్ని త్రినేత్రాలుగా ధరించిన స్వామి ఆయన. ఆ శివుడికి రుద్రుడికి నమో నమః అంటున్నారు దీపు. లెట్స్ వెల్కమ్ దీపు. He's the Mr. Peace, my God,
నిజంగానే ఈ మధ్య దీపు రచ్చ రచ్చ చేస్తున్నావు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాని 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 అసలు పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లలు కూడా నీ ఫ్యాన్స్ అయిపోయారు. దీపు అంటూనే ఆ సాంగ్ గుర్తొస్తుంది. అండ్ నాచో రే నాచో రే నాచో, అది సూపర్ సాంగ్. అండ్ నాకు నచ్చిన సాంగ్ రామ్ చరణ్ తేజది, నా కోసం నువ్వు చుట్టు పీక్కుంటే బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే సెకండ్ లైన్, నా కోసం నువ్వు గోళ్ళు కొరకు ఏంటది? నా కోసం నువ్వేం కొరుకోలే కానీ జుట్టు పిక్కో గోర్లు కొరుకో. కానీ ఆ సాంగ్ మాత్రం ఆల్మోస్ట్ అమ్మాయిలు అందరూ రింగ్ టోన్గా పెట్టుకున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు కదా. ఓకే, నా కోసం నీకు బాగా ఇష్టమైన సాంగ్ ఒకటి పాడవా? నేనే నానీనే నేని నానీనే పోనే పోనీనే నీడై ఉన్నానే అరే 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 ఓ అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతూ ఉంటున్నానే అరే 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 ఓ అరే 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 ఓ. ఓకే, మరి మీ పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రచ్చ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో శివరుద్రాయ ఓం నమో సితికంఠాయ ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి ఏ సుప్పుల సుఖాని దారిగా చుక్కల తివాసి మీదిగా చూడసక్కని సామి దిగినాడురా ఏసేరా ఊరు వాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నిరపు మచ్చ సాక్షిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా పై పై కలా బైరాగిలా ఉంటాదిరా లీలా లోకాలనే లేటోడు నీకు సాయం కాకబోడు అరణిలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడు ఓం నమః శివ జయ 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 ఓం నమః శివ జయ 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 ఓం నమః శివ grew to the trance and say jai 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 sing along sing Shiv Shambho all the way Om Namah Shiva Jai 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 heal the world is all we pray save our lives and take our pain away jai 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 sing along sing Shiv Shambho all the way. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి ఏ ఎక్కడ విడుంటే నిండుగా అక్కడ నెలంతా పండగ చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచే దొరలాగా
ఏ మంచుని మంటను ఒక తీరుగా లెక్క చెయ్యని శంకరయ్యగా ఉక్కు కంచగా ఊపిరి నిలిపాడురా మన కండా దండా వీడే నికరంగా సామి అంటే హామీతనై ఉంటాడురా చివరంట లోకాలనే లేటోడు నీకు సాయం కగబోడు అరే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడు ఓం నమః శివ జయ 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 ఓం నమః శివ జయ 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 Om Namah Shiva, grew to the trance and say Jai Jai Jai. Sing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva, Jai Jai Jai. Heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai. Sing along and sing the Shiva Shambho all the way. పాటకి ఆట తోడైతే అది మధుర భక్తి. చైతన్య మహాప్రభు, మీరాబాయి లాంటి వారు పాడుతూ పరవశించిపోయేవారు. లయబద్ధంగా నాట్యం చేస్తూ పరమాత్మలో లీనమైపోయేవారు. అలాంటి రక్తి కట్టించే నాట్యాలతో మరి భక్తి పాటలను ప్రదర్శించడానికి మీ ముందుకు వస్తున్నారు ప్రఖ్యాత టీవీ తారలు. చూసి ఆనందించండి. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ హై వెయ్యరా పువ్వుల హారాన్ని, హై. ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతమే పాడాలా, ముచ్చటగా ముందుకురా తొందరగా, పచ్చదనం పంచుకునే పండుగరా, దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ హై వెయ్యరా పువ్వుల హారాన్ని, హై. ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతమే పాడాలా. శివుడు శక్తి కలిస్తేనే సృష్టి. శివుడు చంద్రుడైతే శక్తి వెన్నెల. శివుడు సంద్రమైతే శక్తి అల. శివుడు అఖండ దీపమైతే శక్తి మహాప్రాణ కాంతి. ఆ కలయిక మహాప్రాణ దీపం శివం శివం. ఈ పాట మనోగళంలో మంగళప్రదం. ఓం మహాప్రాణదీపం శివం శివం మహోంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాదినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశ హృదయంగమం చతురుదది సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం ప్రస్తుతి వశంకరం ప్రణత జనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రపాశం మహాహర్ష వర్ష
ప్రవర్షం సుశీర్షం ఓం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం ఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢం కాదినాదనవతాండవాడంబరం దిద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి ధిమి ధిమ్మి సంగీత సాహిత్య శుభ కమల బంబరం ఓంకార క్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం జటాజూతరంగైక గంగా సుచిత్రం జలదుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాభర్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాధీశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రైంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాది అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర పరపరం జ్యోతిం सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च सौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च श्राव्याय च सर्वाय च శృతి తల్లి, లయ తండ్రి. శృతిలయలు కలిస్తే నాదం, అది పరమాత్మ వినోదం. ఆ వినోదాన్ని ప్రదర్శించే సభలకి మనం చేతులు జోడిస్తాం, అభివాదాలు చేస్తాం. ఆ విషయాన్ని పాటలా మనకు అందించడానికి మన ముందుకు వస్తున్నారు మనో అండ్ గీతామాధురి. వాగర్ధావివ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరము పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపవీగతి సేయగనాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం నవరస నటనం జతియుత గమనం నవరస నటనం జతియుత గమనం సితగిరి చరణం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం ధీరన ధీరన తకిట తకిట ధిమి ధీరన ధీరన నాట్యం ధీరన ధీరన తకిట తకిట ధిమి ధీరన ధీరన లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పారజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధీరనన 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 ధీర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము అన్నిటికీ మూలం అమ్మ. ఆమెను ఆత్మలో ధ్యానించేవారు కొందరైతే అమ్మోరుగా ఆరాధించేవారు మరికొందరు. ఎలా పిలిచినా ఏ రూపంలో కొలిచినా అమ్మ పలుకుతుంది, అమ్మోరు రక్షిస్తుంది. తన నృత్య ప్రదర్శనతో అమ్మను పలికించడానికి మన ముందుకొస్తుంది మధుశాలిని. లెట్స్ వెల్కమ్ మధుశాలిని. మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము. బుజ్జుముండ కల్లుకుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు కల్లో శతకోటి దండాలు మాయమ్మ కల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు కల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ కల్లో ఆరగించి మమ్మేలు అమ్మోరు కల్లో దండాలు దండాలు అమ్మోరు కల్లో శతకోటి దండాలు మాయమ్మ కల్లో
నీ అమ్మోరు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? అది మూగది, రాయి బొమ్మ. అది నన్నేం చేస్తుంది? ఏం చేస్తావే? నన్నేం చేస్తావే? రా, ఏం చేస్తావరా? నిన్నే రా, రాలే. ఇది శరత్కాలం, కలువలు వికసించే వెన్నెల కాలం, శారదాంబను పూజించే కాలం. ఆ పూజ ఎక్కడ చేయాలి? మదిలో. నియమ నిష్ఠలతో పూజించే మది కూడా శారదాదేవి మందిరమే. ఆ విషయాన్ని రాగ తాళ గమకాలతో ఆలపించడానికి మరోసారి మన ముందుకు వస్తున్నారు మనో గారు. మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నియమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. రాగభావ మమ
గమకములా రాగభావ మమ రే గమకములా రాగభావ మమ రే గమకములా రాగభావ మమ రే గమకములా నాద సాధనలే దేవికి పూజ నాద సాధనలే దేవికి పూజ నాద సాధనలే దేవికి పూజ నాద సాధనలే నాద సాధనలే నాద సాధనలే నాద సాధనలే దేవికి పూజ నాద సాధనలే దేవికి పూజ కరళ తానములే హారములౌ కరళ తానములే హారములౌ కరళ తానములే హారములౌ సరి 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 సని సగ నిగ దని దని నిగ నిగ మద మని దని నిగ నిగ గమ గద మని దని నిగ నిగ రిగ రిమ గద మని దని నిగ నిగ గరి సని రి దని ద పమ గరి సని సా సా రి సని ద పమ గరి సని రి రి గరి ని ద పమ గరి సని సా సా గరి గ నిరి ని గరి రి గ నిరి ని ని గరి నిరి ని ని గరి 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 మగ పమగ ద పమగ ని ద పమ పగ సని ద పమగ గరి సని దని సని ద ప సని ద పమ కరళ తానములే హారములౌ వరదాయిని కని గురు తెరిగిన మన మది శారదాదేవి మందిరమే కుదురైన నీమమున కొల్చేవారి మది శారదాదేవి మందిరమే వావ్, సూపర్ సూపర్. ఇంతసేపు ఒక గెటప్లో ఉన్నారు. నాగేశ్వరరావు గారి పాట అనగానే దసరా బుల్లోళ్ళలాగా వచ్చారు. ఏంటి మీ అత్తగారు పెట్టిన దసరా పండుగ డ్రెస్ ఇది? ఏ అత్తగారు? మా అత్తగారు. ఎంతమంది అత్తగారులు ఉన్నారేంటి? అత్త అని పిలిస్తే ప్రేమగా ఎవరైనా పలుకుతారు. ఆహా. సో అత్తయ్య పెట్టడం మానేసి గత 15 సంవత్సరాలైంది. నేనే కొనుక్కొని అత్తయ్య పెట్టినట్టుగా భావించి నేనే కట్టుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. సూపర్ సాంగ్. హాయ్ ఎవ్రీబడి, మీ అందరికీ కూడా హ్యాపీ దసరా. ఈ దసరా రోజు మీరందరూ కూడా పిల్ల పాపలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆహా ఆహా, ఈటీవీలో సీరియల్స్ చూస్తుంటే ఏంటి వేణుమాధవ్ తెలుసా, పొట్టిగుంటాడు, కామెడీ చేస్తుంటాడు. దిల్ సినిమా వస్తుంది చూడు, అబ్బా వండర్ఫుల్ కామెడీ. అమ్మని అమ్మ అమ్మో నాయనో దేవుడు, అబ్బా అద్భుతమైన పంచ్, అద్భుతమైన పంచ్. వేణు మాధవా బావా వచ్చేసావా? వచ్చేసా బావా. బా ఇగో మధ్యాహ్నానికి బిర్యానీ, ఓకే. మధ్యాహ్నం మీరు మందులో నంచుకోవడానికి చికెన్ 65 అవన్నీ తెచ్చిన, ఓకే. నైట్ కు ఫిష్, ప్రాను, మటన్. ఓ 3 తెచ్చావా బావ? తెచ్చేసా బావా. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే సరే బావ. సరే సరే, ఇగో 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 బావా బావా. అలాగే
కొంచెం తలకే నొప్పి, ఆ, వేడి వేడి టీ తీసుకురా మాధవ. బాగా మర్చిపోయింది మాధవ మాధవ మాధవ. ఇప్పుడు అత్తయ్య ఆ, ఉప్మా జీడిపప్పు వేసి చేస్తారు, మామూలుగా ఉండదు అది కూడా. కొద్దిగా జీడిపప్పు ఎక్కువ వేసి తీసుకురా. అన్నయ్య అమ్మ చెల్లెమ్మ కొంచెం ఉప్మా తక్కువైనా పర్వాలేదు, మా ఆయనకి జీడిపప్పు ఎక్కువ ఉండేలా చెయ్యి అన్నయ్య. మొత్తం జీడిపప్పు వేసి గన్నేరు పప్పు కూడా వేసి చేపిస్తా. ఆ ఉప్మా నూదిము. అమ్మా ఇట్లావే, ఆహా ఇంకో ఇవి లోపల పెట్టి అబ్బా బావకు ఏమైనా కావాలంటే అది వండి వాడికి పెట్టి. ఆహా. రే మాధవ, బా చిన్న నమస్తే. హ్యాపీ దసరా బావా. బయట కారు ఉంది, బావా. వెళ్ళి డబ్బులు కట్టరా. అన్న ఎప్పుడు వచ్చారు? నేను ఎప్పుడు మొన్న దసరాకి. రెండో బావ వచ్చి పోయింది దసరా కన్నా. బాగున్నా బాగున్నా. ఏంటి ఏంటి నుంచు ఫ్యాన్ చావచ్చు కదా బావా. ఏంటి మాధవా? ఏంటి బావా, ఇన్నోవా కార్లో వచ్చిండ్రు, వాడు 16,000 అడుగుతుండు బావా. అవును బా, మరిది ఇన్నోవా కార్లో వస్తే 16,000 అవుతాయి. అంటే మీరు ప్రతిసారి అంబాసిడర్ కార్లో వస్తారు కదా, అందుకని. ఓహో మర్చిపోయాను బాబా. Thank you బావా. ప్రతిసారి అంబాసిడర్ కార్లో వస్తాను కదా. అవును. ఇప్పుడు వెళ్ళి అంబాసిడర్ కార్లో మళ్ళీ తిరిగి వస్తాం. వదిలే బావా, 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 కూర్చో. 8,000 ఉన్నాయి, ఒక 8,000 అడ్జస్ట్ చేస్తే నెక్స్ట్ మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాం బావా. ఇంకో 8,000 నేను అడ్జస్ట్ చేయాలి. అంతే బావా. నీకు దండం. నేను ఏమన్నావే? ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమన్నావు? పండక్కి మన ఇంటికి వెళ్తున్నాం కదండి, మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టిన అవసరం లేదండి, మొత్తం మా అన్నయ్య ఇస్తాడు అన్నని చెప్పావు కదా. వీడు చూడు 8,000 నన్ను కట్టమంటావా? ఇప్పుడు నా డబ్బులు లేవు, ఏం చేయాలి? అడుగు తినాలి ఊర్లో. బాబు రూపాయి ఏంటి రూపాయి ఏంటి ఇన్నోవా కట్టుకొని అడుగు తినాలా ఇప్పుడు? వద్దు వద్దులే బావా, నేను అడ్జస్ట్ చేస్తాను. వెళ్ళు. వెళ్తున్నా బావా. బావగారు ఇంకేంటనే? ఈ బావ మీద బాగా లావుగుండేది సన్నగా అయిపోయింది. ఇన్నోవాకి డబ్బులు కట్టేసావా? కట్టేసావా? ఆ. రే మాధవ, అమ్మో, హ్యాపీ దసరా. ఇప్పుడు గుర్తు. ప్రతి బావకు ఒక బామ్మర్ది నీలాంటి వాడు ఉండాలి. అవునులే బావా. ఇంకేంటి? ఎవడు చిన్నోడు? ఏమైంది బావ ఇట్లా అంటున్నావు? ఉడక పోస్తాను బాబా, హీట్ ఎక్కువ అయిపోయింది. బాడీ అంతా నాది హీట్ బాడీ కదా. అవును. ఉక్క పోస్తాను బామ్మర్ది. బయట అంత వర్షం పడుతుంటే ఇంత హీట్. నాకు ఉక్క పోస్తాను బామ్మర్ది. బావా, నాకు తెలిసిన నెంబర్ 1 డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ రామానాయుడు అని. ఆయన దగ్గర తీసుకెళ్ళి నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే తగ్గిపోతుంది. ఓకే, నువ్వు సాయంత్రం ఆయన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకో. నాకు మాత్రం ఉక్క పోస్తుంది చల్లగా. చల్లగా ఏమైనా అర్థమైంది బాబు. ఫ్రిడ్జ్ లా చల్లగా చెమటలు బట్టి వాటర్ బాటిల్ ఉంది, అది తీసుకొస్తా. రాయా నువ్వు రా. ఎక్కడికి బావా? ఇంటికి పోతాను బామ్మర్ది. ఎందుకు? కామెడీ చేస్తున్నావు కదా. కామెడీ కామెడీ చేస్తున్నావు కదా బామ్మర్ది, కామెడీ చేస్తున్నావు కదా. ఏందమ్మా? నాకు ఉక్క పోస్తుంది చల్లగా. చల్లగా నాకు అర్థం కావట్లేదు. నాకు తెలియట్లేదురా. ఏమే చల్లగా? ఓ డీప్ లో ఉన్న చల్లటి కూల్ డ్రింక్ అడిగినవులే. నువ్వు రా. బావ ఎక్కడికి? కోర్టుకు వెళ్తున్నా. కోర్టుకు. ఎందుకు? విడాకులు ఇస్తా చెప్పిన. దసరా పండుగ వెళ్తా. చల్లగా. ఏంది చల్లగా ఉక్క పోస్తుంది బామ్మర్ది చల్లగా. బావా చల్లగా బీర్లు తీసుకొస్తా, కూర్చో. థ్యాంక్ యూ బామ్మర్ది. హ్యాపీ దసరా బామ్మర్ది. హ్యాపీ దసరా మామయ్య. అబ్బో దసరా బ్యాగి దసరా బ్యాగి అన్నయ్య. హ్యాపీ దసరా అన్న. హ్యాపీ దసరా అన్న. ఓకే 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 ఓకే. అదే చేత్తో ఆయన కూడా 4. నువ్వెప్పుడు మొదలు పెట్టినవే మందు? అయ్యో నేను కాదన్నయ్య, ఆయనకి. మాధవ, బావా బజార్కి వెళ్తున్నావా? అవును బావా. నాకు అట్లా చల్లగా అట్లా ఏమొద్దు. అబ్బా బావుడు నీకు దండం పెడతా. మాధవ బావా ఒకటే, ఏందది? వేడిగా ఒకటే. ఫుల్ బాటిల్. ఒకటే మాధవ, ఒకటే, ఎక్కొద్దు. చిన్న బావ నమస్తే, హ్యాపీ దసరా. చిన్న బావా दसरा केन बुलाया छी तू? दसरा केन बुलाया छी? तारा मोटे बावन बुलाया, वो बक्का बावन बुलाया, वो ताकबतुन बावन मन बुलाया दसरा यार तू? मन बुलाया का? कतो अतना बेवस बावा दिसा एक तोन मा. अरे मार बामर जो आज को सवार को फोन कर फोन चाहिए काय चाहिए? कतो काय चलो चलो तू? का तार बियान का? నీ ఏం చూసి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావే? ఒక్క ముక్క అర్థం కావట్లేదు. కాదే ఏమడుగుతుండే?
ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు అప్పుడే కావాలట్నా దారు దారు లేలేన్ ఆ. లేలేన్ हमारे सारो ఇది బాగా అర్థమైంది నాకు हां తెస్తా కూర్చో కూర్చో బావా మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మగారాజులం పోయి నురుగా రావాలి మెల్లా పోయి అరే బామ్మది బావా కాదా అందరికి అన్ని తెచ్చినావు ఆయనకి బ్రీడ్ నా బ్రాండ్ అన్ని తెచ్చినావు మంచింగ్ ఏదిరా అంటే మంచింగ్ కోసం నేను కొరకది నా చేతి వద్దు బావా వద్దు బావా ఏది మరి నువ్వు కొరుక్కోవడం మా చెల్లెని కొరకడం ఎందుకు అమ్మ లోపలికి వెళ్ళి ఏదైనా బాగా ఏంచి తీసుకొచ్చి పెట్టు బావకు నెయ్యి కొంచెం ఎక్కువైంది అత్తగారు. చికెన్ లో నెయ్యి వేయరు బావగారు అదే నువ్వేం సైలెంట్ ఉన్నావేంది ఏమండి ఊరు వెళ్ళగానే మా ఇంటికి వెళ్ళగానే మా నాన్నని నాన్న ఈ చేతి కారు గాజులు ఈ చేతి కారు గాజులు మొత్తం 12 గాజులు అడుగుతా అన్నావు కదా ఓ అలా గుడ్ల గుప్పలా చూస్తే అడుగు ఓ బావా ఏందది ఏది పోయిన దసరాకే కదా 12 గాజులు చేపించిన నా చెల్లెకు నువ్వు ఎవడరా మధ్యలో వాళ్ళ అన్నను వెళ్ళిపో. వాళ్ళ అన్న అది నీకు బిడ్డనా ఆయనకి బిడ్డనా బిడ్డ ఆయనకే నా చెల్లె కదా వెళ్ళొచ్చా? ఏ అడుగు 12 గాజులు వీడే కదా నీకయ్యా అడుగు వీడు ఆడు అనకండి బా ఏ మధ్యలో రాగరారే నువ్వు అడుగు 12 గాజులు ఇచ్చేయండి నాన్న. కాదు నాన్న లాస్ట్ టైం అదే 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 అడుగుతున్నాను. ఇప్పుడు లాస్ట్ టైం దసరాకి వచ్చినప్పుడు ఈ చేతికి 6 గాజులు ఈ చేతికి 6 గాజులు మొత్తం 12 గాజులు పెట్టాం. సచ్చిండు కొడుకు లాస్ట్ టైం 6 గాజులు ఈ చేతికి 6 గాజులు ఆ చేతికి 12 ఇచ్చితే ఇంట్లో ఎందుకుంటే రే మామ అక్కడ వెంకటేష్ బాబు చెప్పాడు కదా ముత్తూరు ఫైనాన్స్ లో పెట్టుకోండి అక్కడ పెట్టేసాను ఎందుకుంటారా వారు నన్ను అడుగుతారంటే బావా బావా ఇగో చెల్లె మీద చేయొద్దు ఏం రో చెల్లె మీద చేద్దాను వచ్చినావు అంటే నీ చెల్లెని టచ్ చేయొద్దా టచ్ చేయొద్దు నా పెళ్ళ కాదు పెళ్ళామే నా బామ్మది కాదు నేను బామ్మని నా మామ కాదు మామనే చల్ నీకు నా చెల్లె నాకు సంబంధం లేదు దాని తాలి పట్టు తెంపొద్దు బావా తాళి తెంపొద్దు అంటున్నా తెంపుతారా ఇప్పుడు దండం పెడతా కాదలా తాళ తెగిపోవాలి ఒక్క నిమిషం ఆగు ఏం చేద్దామమ్మా నా హార్ట్ ఆపరేషన్ కోసం ఉంచాం కదరా దాంతో కొనేసి మరి ఏం చేస్తాం. అవునరా ముందు 6 గాజులకు డిస్కషన్ పెడుతున్నారేంటి అక్కడ డిస్కషన్ పెడుతున్నారేంటి బావా మాట్లాడుతున్నా వస్తున్నా బావా బావా 6 గాజులు ఇచ్చేస్తా రే మాధవ ఇంకో 6 గాజులు వచ్చి దీపాలు తీసుకుంటారా రేపు దీపావళి ఎక్కడికి పోతాను ఈ దసరాకి నీలాంటి బామ్మడి తోడు ఉండాలి ప్రతి ఒక్కరికి హ్యాపీ దసరా 6 గాజులు పెడతా అని చెప్పిండు కదా వెళ్ళి అత్తయ్యకి హెల్ప్ చేయపో చెయ్యవా ఇక్కడ ఉంటావా నేను వెళ్ళి పిండి పిసుకుతా అత్తయ్య పిండి వద్దు నువ్వు పిండి పిసుకోవద్దు ఏం పిసుకోవద్దు మమ్మల్ని పిసక్కుండా ఉంటే చాలు. అబ్బా మీ డ్రామా ఆపుని బా నేను అప్పని చూస్తా ఇట్రా ఏరా ఏరా కాదు బావ ఆగు నేను మాట్లాడతా నేను ఇంటికాడ ఎన్ని బిల్లు అవుతాయి 12 ఇక్కడ ఎన్ని అవుతాయి 2 నేను ఎన్ని కాంప్రమైజ్ అయినా 10 బీర్లు కాంప్రమైజ్ అవుతాను ప్రతి దసరాకి వచ్చి నేను మీ వాళ్ళని ఏమడిగినే పండుగకి వచ్చినప్పుడల్లా ఒక్క బ్రాంచ్ షాప్ పెట్టమన్నా బ్రాండ్ షాప్ పెట్టమన్నా ఊర్లో అందరు చెప్తాను నీ అల్లుడు తాగుతాడు పని చేస్తలేడు అని బ్రాంచ్ షాప్ పెడితే 12 బిల్లు అవుతా 6 బీర్లు అమ్ముతా ఎంత లాభం వస్తుంది నీ చెల్ల పేరు పెడతా బ్రాంచ్ షాప్ కి నీ గాజులు నేనే కొంటా మన ఇంటికాడ కూర్చొని తింటాం ఇట్లా సంవత్సరాలు కూర్చొని తినం కదా చెప్పు అడుగపే ఒక్క నిమిషం అడుగు ఎట్లా నానా ఇగో దీని కిడ్నీ కోసం ఉంచాం కదరా ఆ డబ్బులు తగలే ఇక్కడ బావా నీకు వైన్ షాప్ పెట్టిస్తాం బావా అవును కూర్చో మ్యాటర్ వడానా ఇప్పుడు తినా వడా కాదు పూరే కాదు వరా ఈ బక్కోడు 9 సాలేర్ బెసన్ 9 సంవత్సరాలకు తార ఘరేం బెసన్ ఖారోచ్ 9 సంవత్సరాల ఇంట్లో కూర్చొని తింటుండు ఏం జొకోండు 6 గాజులు 6 గాజులు అడిగిండు మాంగోచ్ ఊ కాయ్ వైన్ షాప్ మాంగోచ్ అవును అడిగిండు వైన్ షాప్ అడిగిండు మన్ కాయ్ దేరోచి కాయ్ దేచి మీది లవ్ మ్యారేజ్ అన్నావు హ్యాపీగా పెళ్లి చేసుకున్నావు ఏం వద్దన్నావు గంటల పెళ్లి అనగా 12 లక్షలు ఇస్తున్నా దాన్ని నా చెల్లె మెల్ల తాళి కడతా అన్నావు అది కట్టినా
ఇప్పటికి ఇంటి మీద అప్పులు వేసి వస్తున్నా. माधवा से डिस्कशन मत. అబ్బా నీ కాలు మొక్తవా. ఈ घर एवढी देख. ఈ घर सनी. ఈ घर ఇల్లు. वो मारना में. మాధవ మాధవ ఇల్లు ఆడి పేరు మీద రాసేస్తే ఇంకెప్పుడు రాడంట. దసరా లేదు, దీపావళి లేదు, సంక్రాంతి లేదు, ఏం లేదు. అందరు వెళ్ళిపోయి ఇంట్లో ఒక్క బావగా నిలబడ్డా మామూలుగా ఉండదు. ఒక నువ్వు ఇన్ని మాటలు నన్ను అన్న తర్వాత ఇలాగా సిగ్గులేని వాళ్ళని అనుకుంటున్నావా నేను? ఇలాగ సిగ్గులేని వాళ్ళని అనుకుంటున్నావా నేను? ఇప్పుడు వచ్చే ఈటీవీ సీరియల్ 9:30 చూసి 10:30 గంటారావం చూసి రేపు తెల్లారి మామయ్య బట్టలు చదివి అత్తయ్య నువ్వు కూడా అంత వండేసే రేపు తెల్లారి ఇంట్లో 4 మెతుకులు తిని ఎల్లుండి గాని అవతల ఎల్లుండి గాని వెళ్ళపోతే నీ చెప్పు తీసుకున్నాను అనుకో. ఎల్లుండి గాని అవతల ఎల్లుండి గాని వెళ్తావు. నేనేంటి తక్కువ తిన్నారా? వీడిలాగా 2-3 రోజులు ఉండే రకం అనుకుంటున్నా నేను. నీ ఇంట్లో ఉంటాడు రా మెతుకులు తినే ఎవరికి వాళ్ళ నీ ఇల్లు. వెరీ గుడ్. నా గురించి ఉండా దీని గురించి ఉండా. బుడ్డోడు ఉన్నాడు కదా వాడు ఊరెళ్ళగానే తాతయ్యతో ఆడుకుంటాను తాతయ్యతో ఆడుకుంటా వారం రోజులే ఆడుకుంటాను. ఆ వారం రోజులు వాడు తాతయ్యతో ఆడుకున్నాక 8వ రోజు ఒక్క నిమిషం కూడా అత్తే ఛాయ్ చేస్తే బ్రూ కాఫీ తాగి వెళ్ళిపోతా. నేను అబ్బ ఇంత మాట్లాడతాను నేను ఉంటా. నేను బయలుదేరు నేను పోతా బట్టదారు నేను పడుకుంటా. నాకెప్పుడు తెలియదు తప్పుడు వెళ్ళిపోదా. కాదు రేపు నేను పడుకుంటా. నాకు తెలివత్తా నేను పోతాను. నన్ను ఎవరు లేపద్దు. రేపు తెలివి రావచ్చు, ఎల్లుండి రావచ్చు, వచ్చే దసరా రావచ్చు. నేను పంట నన్ను లేపు అప్పుడు పంట పడుకుంటాను. దసరా ఆడుకొని ఈ దీపావళి టపాసులు పోలానే ఎంటర్ కావచ్చు. మరి బామ్మర్దిని తెక్కుకరన్నాయచ్చు తూ అవసరం మనకి చేస్తాం. ఏమన్నాడే నీ కాలు మొక్కుతా. ఓహో దసరా తర్వాత దీపాలు చూసుకొని 2 టపాకులు కాల్చిపోతావు. అదే నా నువ్వు చెప్పింది. నా కొండిగా అమ్మా ఇప్పటికైనా నా పెళ్లి గురించి ఆలోచించాను. నీకు దండం పెడతా. నీకు వెంటనే పెళ్లి చేస్తాను అమ్మా. ఇది మన ఒరిజినల్ మన ఫ్యామిలీకి సంబంధించిన ఒరిజినల్ హ్యాపీ దసరా డాడీ. హ్యాపీ దసరా మమ్మీ. హ్యాపీ దసరా.